హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 2 సబ్సిడరీ బుక్స్ అండ్ క్యాష్ బుక్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు ఫస్ట్ క్లాస్లో నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సబ్సిడరీ బుక్స్ ఇంట్రడక్షన్ అండ్ 2 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్ కేస్ మీరు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన లెడ్జర్ అండ్ జర్నల్ సంబంధించిన క్లాసెస్ అనేవి వినకపోతే ఆ వీడియోస్ అనేవి కూడా చూడండి. ఓకేనా? ఈ రోజు మాత్రం యూనిట్ నెంబర్ 2కి సంబంధించిన సబ్సిడరీ బుక్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా అసలు సబ్సిడరీ బుక్స్ అనేవి ఎలా యూజ్ఫుల్ అవుతాయి, దాని యొక్క మీనింగ్ అనేది ఎంతో చెప్తాను, చూడండి. Separate books are special books which are maintained to record a particular category of transactions are known as subsidiary books. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు. సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటంటే మీనింగ్, దీన్ని మనం సింపుల్గా సపరేట్ బుక్స్ లేకపోతే స్పెషల్ బుక్స్ అని పిలవచ్చు అనమాట. వీటిని దేనికి యూజ్ చేస్తామంటే పర్టికులర్గా, ఓకేనా, పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేయడానికి మనం ఈ బుక్స్ని యూజ్ చేస్తాం అనమాట. వీటిల్లో ఈ సబ్సిడరీ బుక్స్లో కూడా మనకి రకాలు ఉన్నాయి. ఓకేనా? ఈ రకాలు చూసే ముందుగా మనం అసలు యూజ్ ఏంటి అని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఆల్ ది డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్. In a small business unit, it is possible to record all business transactions in one book, but in large organization where the transactions are large in number, it is difficult to record all transactions in one book. Friends, ఒక బిజినెస్ సంబంధించిన డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎన్నో ఉంటాయి అన్నమాట. అదే చిన్న కంపెనీకి సంబంధించినవి లేకపోతే చిన్న బిజినెస్ సంబంధించినవి ఒక బుక్లో అంటే జర్నల్ బుక్లో ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా? అదే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకే బుక్లో రాయడానికి పాసిబిలిటీ ఉండదన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ మనం రాసినా కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ డిఫికల్టీగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి సపరేట్ బుక్స్ అనేవి పెడతారనమాట. ఓకేనా? ఆ వాటిని మనం ఏమంటామంటే సబ్సిడరీ బుక్స్ అని అంటాం అనమాట. ఓకేనా? ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగే కంపెనీలో లేకపోతే బిజినెస్లో యూజ్ చేస్తారనమాట. ఓకేనా? చూడండి, ఇన్ ఏ బిగ్ ఆర్గనైజేషన్ there is a need to subdivide journal entries into special journals. Each journal is meant for recording the transactions of separate category and of respective nature. These special journal are called సబ్సిడరీ బుక్స్ ఆర్ డే బుక్స్. ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే మనం సపరేట్గా రాస్తామన్నమాట. అంటే దేనికి రిలేటెడ్వి, క్యాష్ బుక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక క్యాష్ బుక్లో రాస్తాం, పర్చేజెస్ సంబంధించినవన్నీ పర్చేజెస్ బుక్లో రాస్తాం అనమాట. అండ్ సేల్స్ ట్రాన్సాక్షన్ సంబంధించినవన్నీ సపరేట్గా సబ్ డివైడెడ్తో మనం చేస్తాం అనమాట. ఓకేనా? ఇదనమాట మీనింగ్ అండ్ సబ్సిడరీ బుక్స్ యొక్క యూసేజ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తా అంటే టైప్స్ అనేవి చూడండి. ఈ సబ్సిడరీ బుక్స్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 8 ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాష్ పర్చేజెస్ బుక్, నెక్స్ట్ సేల్స్ బుక్ అండ్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి బిల్స్ పేయబుల్ బుక్ అండ్ 8th వన్ వచ్చేసరికి జర్నల్ బుక్ అనమాట. వీటిల్లో మనకి ఫస్ట్ చూడండి క్యాష్ బుక్ ఉంది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ రికార్డ్స్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, దట్ ఈస్ క్యాష్ రిసిప్ట్ అండ్ క్యాష్ పేమెంట్స్. ఫ్రెండ్స్,
క్యాష్కి సంబంధించిన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ వాటిని మనం ఎక్కడ రాస్తామంటే క్యాష్ బుక్లో రాస్తాం అనమాట. అందుకోసం ఈ క్యాష్ బుక్ని యూజ్ చేస్తాం. క్యాష్ రిసిప్ట్స్ ఉన్నా లేకపోతే క్యాష్ పేమెంట్స్ అనేది ఉన్నా కానీ మనం కంపల్సరీగా వాటిని ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే క్యాష్ బుక్లో పోస్టింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ పర్చేజెస్ బుక్. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ బుక్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే గూడ్స్ అనేవి పర్చేజ్ చేసామన్నమాట ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రెడిట్. ఓకేనా, క్రెడిట్ బేసిస్ మీద మనం బుక్స్ అనేవి పర్చేజ్ చేసినట్లయితే గూడ్స్ అనేవి పర్చేజ్ చేసినట్లయితే మనం ఎక్కడ రాస్తామంటే పర్చేజెస్ బుక్లో రాస్తాం అనమాట. ఇన్ కేస్ ఇక్కడ పర్చేజెస్ చేసింది క్యాష్ బేసిస్ అయితే మనం ఎక్కడ రాస్తాం, క్యాష్ బుక్లో రాస్తాం. ఇక్కడ ఓన్లీ మనం ఆన్ క్రెడిట్ బేసిస్ మీదే మనం పర్చేజెస్ చేస్తే మనం పర్చేజెస్ బుక్లో రాస్తాం అనమాట. అండ్ సేల్స్ బుక్ అంటే ఏంటో చూడండి. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకేనా, ఇవి కూడా అంతే అనమాట. గూడ్స్ అనేవి క్రెడిట్ బేస్డ్ మీద సేల్ చేసినప్పుడే మనం వాటిని సేల్స్ బుక్లో ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ బై ఏ బిజినెస్ హౌస్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పర్చేజెస్ సంబంధించిన రిటర్న్స్ ఉన్నప్పుడే వాటిల్ని ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఎక్కడ రాస్తామంటే పర్చేజెస్ రిటర్న్స్ బుక్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ గూడ్స్ విచ్ హ్యావ్ బీన్ సోల్డ్ ఆర్ రిటర్న్డ్ బై కస్టమర్స్. ఓకేనా, ఇవి కూడా ఏంటంటే సేల్స్ రిటర్న్స్ జరిగినప్పుడు అటువంటి సందర్భంలో ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే సేల్స్ రిటర్న్స్ బుక్లో పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ఆల్ బిల్స్ డ్రాన్ అండ్ రిసీవ్డ్ బై ఏ ట్రేడర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బిల్స్ రిసీవబుల్ సంబంధించిన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నా కానీ వాటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే బిల్స్ రిసీవబుల్ బుక్లో ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఆల్ బిల్స్ డ్రాన్ బై ది క్రెడిటార్స్ అండ్ యాక్సెప్టెడ్ బై ది ట్రేడర్. ఇది కూడా ఏంటంటే బిల్స్ పేయబుల్ సంబంధించినవి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ బిల్స్ పేయబుల్ బుక్లో ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ జర్నల్ బుక్ అంటే ఏందో చూడండి. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ ఎనీ అదర్ సబ్సిడరీ బుక్స్ లిస్ట్ ఏబో. ఫ్రెండ్స్ ఈ జర్నల్ బుక్ అనేది దేనికి యూజ్ఫుల్ అవుతుందంటే మనం ఈ ఏడిట్లో రాయకుండా ఉన్న వాటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే జర్నల్ ప్రాపర్ బుక్లో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ ఏడిట్లో రాయకుండా ఇంకా ఉంటే వాటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే జర్నల్ ప్రాపర్లో ఎంటర్ చేస్తాం అనమాట. ఈ 8 మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పర్చేజెస్ బుక్, సేల్స్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్. ఈ 4 ఏంటంటే మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, వీటి వరకు మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, మనకి ఈ సబ్సిడరీ బుక్స్ నుంచి యూనిట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ ఇవి ఏంటంటే పర్చేజెస్ బుక్ సంబంధించినవి, సేల్స్ బుక్ సంబంధించినవి, పర్చేజెస్ రిటర్న్స్ బుక్ సంబంధించినవి అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా, చూడండి మనకి ఈ 4 బుక్స్ సంబంధించిన ప్రొఫార్మాస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా, ముందుగా పర్చేజెస్ బుక్ సంబంధించిన ప్రొఫార్మ్ అనేది ఎలా ఉంటుంది అంటే డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్వార్డ్ వాయిస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ అమౌంట్. ఓకేనా, నెక్స్ట్ ప్రొఫార్మ్ ఆఫ్ సేల్స్ బుక్ సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్ అండ్ అవుట్వార్డ్ ఇన్వాయిస్ అండ్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్ సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ నోట్ నెంబర్ అండ్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్ సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, నెక్స్ట్ క్రెడిట్ నోట్ నెంబర్ అండ్ అమౌంట్ అనమాట. ఓకేనా, అన్నిటికీ ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇన్వార్డ్ వాయిస్, నెక్స్ట్ అవుట్వార్డ్ వాయిస్, డెబిట్ నోట్ నెంబర్ అండ్ క్రెడిట్ నోట్ నెంబర్, ఇక్కడ ఈ కాలం ఒకటి మీకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఆల్ కాలమ్స్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకేనా, ఇంతే అనమాట ఇంట్రడక్షన్ అనమాట. సారీ.
వీటి వరకు ఏంటంటే ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి నేను చెప్తాను. చూడండి, మనకి ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారంటే, చూడండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ పర్చేజెస్ బుక్ అండ్ సేల్స్ బుక్. ఇక్కడ కింద ఇచ్చిన ఈ బుక్స్ ఆధారంగా ఈ కింద ఇచ్చిన ఈ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనం నేమ్ ఫైండ్ చేయమని అడుగుతున్నారంటే పర్చేజెస్ బుక్ అండ్ సేల్స్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, మనకి 2017 జూలైకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి ఫస్ట్ తారీఖు సంబంధించి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కరీం నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాం అనమాట. ఎంత అమౌంట్? 5,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కిరణ్కి అమ్మామన్నమాట. ఎంత? 7,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రహీం 13,000. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ 4,500. సోల్డ్ గూడ్స్ టు జైల్స్ 16,000. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాఘవ్ అమౌంట్ 6,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు శ్రీరామ్ ఫర్ క్యాష్ 8,500. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జానకిరామ్ ఫర్ క్యాష్ 3,000. సేల్స్ 4,900. పర్చేజెస్ 2,500. ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం పర్చేజెస్ బుక్ అండ్ సేల్స్ బుక్ అనేవి ప్రిపేర్ చేయాలి. చూడండి, మనం ముందుగా ఈ పర్చేజెస్ బుక్ కి సంబంధించిన ఫామ్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? చూడండి, పర్చేజెస్ బుక్ అని ఇలా హెడ్డింగ్ పెడతాం అనమాట. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వార్డ్ ఇన్వాయిస్ అండ్ అమౌంట్ అనమాట. ఓకేనా? ఈ పర్చేజెస్ బుక్ లో చూడండి ఏం రాయాలంటే ఓన్లీ పర్చేజెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా? పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కరీం. ఓకేనా? గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాం అనమాట. ఎవరి నుంచి? కరీం నుంచి. ఓకేనా? సో ఇది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి పర్టికులర్గా ఫర్ క్యాష్ అని ఇచ్చినప్పుడే వాటిని క్యాష్ ట్రాన్సాక్షన్స్గా ట్రీట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ ఈ చూడండి, ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కరీం అని ఇచ్చారు, కానీ అదర్ వర్డ్ అనేది ఇవ్వాల. అంటే క్యాష్ అనే వర్డ్ అనేది ఇవ్వాల. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కరీం అని చెప్పి 5,000 అమౌంట్ ఇచ్చారు, అంతేగాని పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కరీం ఫర్ క్యాష్ అనే వర్డ్ అనేది ఇవ్వలేదు అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఫర్ క్యాష్ అనేది ఇచ్చినట్లయితే అది క్యాష్ ట్రాన్సాక్షన్స్ గా ట్రీట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ క్యాష్ అనేది ఇవ్వలేదంటే అది క్రెడిట్ బేస్డ్ మీద పర్చేజెస్ చేసినట్టు అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేశారనమాట. సో దీన్ని మనం తీసుకుంటాం. ఓకేనా? ఈ 5,000 అమౌంట్ ని మనం పర్చేజెస్ బుక్ లో తీసుకుంటాం అనమాట. చూడండి, ఫస్ట్ తారీఖున ఓకేనా, ఫస్ట్ తారీఖు జూలై 2017 రాసాము. ఇక్కడ పర్సన్ ఏమేంటి? కరీం కదా, సో అందుకని కరీం అనేది ఎంటర్ చేసాము అనమాట. ఈ ఎల్ఎఫ్ నెంబరు ఇన్వార్డ్ ఇన్వాయిస్ లో ఎటువంటి రాయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ గా మనం అమౌంట్ కాలంలో అమౌంట్ రాసే సరిపోయింది. అమౌంట్ ఎంత? 5,000 కదా, సో అందుకని 5,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కిరణ్. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ మనకి ఫర్ క్యాష్ అని ఇచ్చినప్పుడే అవి క్యాష్ ట్రాన్సాక్షన్స్ గా ట్రీట్ చేయాలి. ఇన్ కేస్ మనకి క్రెడిట్ అని ఇవ్వకపోయినా కానీ అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ క్యాష్ అనేది ఇవ్వలేదు అంటే అది క్రెడిట్ బేసిస్ మీద సేల్స్ జరిగినట్టు అని అర్థం అనమాట. ఇన్ కేస్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయ్యి ఉంటే పర్టికులర్గా మనకి ఫర్ క్యాష్ అనే వర్డ్ ఇస్తారనమాట. ఓకేనా? అలా ఇచ్చినప్పుడే వాటిని మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ చూడండి, 4th తారీఖులో ఓకేనా ఏమని ఇచ్చారు? సోల్డ్ గూడ్స్ టు కిరణ్ అని ఇచ్చారు. అక్కడ ఫర్ క్యాష్ కానీ అని ఏమీ మెన్షన్ చేయలేదు. సో అందుకని అవి ఎలా ట్రీట్ చేయాలంటే క్రెడిట్ బేస్డ్ మీద సేల్స్ జరిగినట్టు ట్రీట్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని ఎక్కడ పోస్ట్ చేయాలి? సేల్స్ బుక్ లో ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేయాలి. చూడండి, సేల్స్ బుక్ సంబంధించిన ఫామ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అవుట్వర్డ్ ఇన్వాయిస్, నెక్స్ట్ అమౌంట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎవరి నేమ్ ఉంది? 4th తారీఖున కిరణ్ నేమ్ ఉంది. సో అందుకని కిరణ్ నేమ్ అనేది రాసాము అనమాట. డేట్ కాలంలో డేట్ ఎంటర్ చేసి, నేను బై మిస్టేక్ నేమ్ అనేది చేంజ్ చేయడం మర్చిపోయాను అనమాట. నేను చేంజ్ చేస్తాను ఇప్పుడు.
కిరణ్ కదా ఫ్రెండ్స్ 4th తారీఖున చేసింది, ఐ మీన్ సోల్డ్ చేసింది. సో అందుకని కిరణ్ నేమ్ అనేది రాసామన్నమాట. అమౌంట్ వచ్చేసరికి 7,000 కదా, సో అందుకని 7,000 అనేది ఎంటర్ చేసాం. ఈ 2 కాలమ్స్లో మనం ఎటువంటి ఎంటర్ చేయడానికి ఏం లేవు అనమాట, ఓకేనా. అందుకని డైరెక్ట్ అమౌంట్ కాలంలో 7,000 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ 7వ తారీఖు చూడండి, ట్రాన్సాక్షన్ వచ్చేసరికి సోల్డ్ గూడ్స్ టు రహీంకి సోల్డ్ చేసామన్నమాట. అమౌంట్ వచ్చేసరికి 13,000. సో అందుకని డైరెక్ట్గా రహీం అని చెప్పి డేట్ అనేది ఎంటర్ చేసి 13,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసామన్నమాట. అమౌంట్ ఎంత 4,500. సో అందుకని డేట్ అనేది ఎంటర్ చేసాము, రమేష్ పేరు రాసాము, డైరెక్ట్ అమౌంట్ అనేది 4,500 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు జైల్స్ 16,000, ఓకేనా. ఇది సేల్స్ సంబంధించింది. సో అందుకని డేట్ అనేది ఎంటర్ చేసాము, జైల్స్ అనే నేమ్ పర్సన్ నేమ్ రాసాము అండ్ 16,000 అనేది ఎంటర్ చేసాము అనమాట, ఓకేనా. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాఘవ్, ఇది ఎన్నో తారీఖు సంబంధించింది, 14వ తారీఖు సంబంధించింది, ఓకేనా. అమౌంట్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 6,000 ఇచ్చారు. సో అందుకని 14వ తారీఖు రాఘవ పర్సన్ నేమ్ రాసాము అండ్ 6,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రహీం ఫర్ క్యాష్, ఇక్కడ గుర్తుంచుకోండి, ఫర్ క్యాష్ అనేది ఇచ్చారంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించింది. అందుకని వాటిని ఎక్కడ తీసుకోవాలి, క్యాష్ బుక్లో తీసుకోవాలి, ఓకేనా. క్యాష్ బుక్లో తీసుకునేటప్పుడు ఐ మీన్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడు తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అవసరం లేదు, మనల్ని ఓన్లీ పర్చేజెస్ బుక్ అండ్ సేల్స్ బుక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ మాత్రమే తీసుకోవాలి. ఇదేంటంటే ఫర్ క్యాష్ అని ఇచ్చారు కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో వీటిని మనం తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ 20వ తారీఖుది పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జానకిరామ్ ఫర్ క్యాష్, ఇక్కడ కూడా అంతే, ఫర్ క్యాష్ అని ఇచ్చారు అంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో వీటిని మన సేల్స్ బుక్లో కానీ పర్చేజెస్ బుక్లో కానీ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ అని ఇచ్చారు, ఇక్కడ సేల్స్ సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అనేది వస్తుంది. క్యాష్ అనేది ఉంటే మనం తీసుకోకూడదు అనమాట. సో అందుకని వీటిని తీసుకోము. నెక్స్ట్ ఇక్కడ పర్చేజెస్ ఇచ్చారు, పర్చేజెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఐ మీన్ ఎంట్రీ అనేది ఏ విధంగా ఉంటుంది, పర్చేజెస్ అకౌంట్ అటాట్ క్యాష్ ఉంటుంది, ఓకేనా. క్యాష్ ఉన్నప్పుడు మనం తీసుకోకూడదు అనమాట, ఓన్లీ పర్చేజెస్ సంబంధించి ఉన్నప్పుడే తీసుకోవాలి, ఓకేనా. సో అందుకని వీటిని తీసుకోకూడదు అనమాట, ఓకేనా. ఈ విధంగా మనం మనకున్న ఎంట్రీస్ని ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేసాం అనమాట. పర్చేజెస్ బుక్లో పోస్ట్ చేసాము అండ్ సేల్స్ బుక్లో పోస్టింగ్ చేసాం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే జస్ట్ సింపుల్గా యాడ్ చేస్తాం అనమాట, ఓకేనా. 5,000, 4,500 అండ్ 6,000 వీటిని యాడ్ చేసి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 15,500 వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి దేనికి సంబంధించింది, పర్చేజెస్ బుక్ సంబంధించిన టోటల్ సంబంధించింది. నెక్స్ట్ సేల్స్ బుక్ సంబంధించింది చూడండి, 7,000, 13,000, 16,000 వీటిని టోటల్ వేసి మనకి ఎంత వచ్చింది, 36,000 వచ్చింది అనమాట. ఇది దేనికి సంబంధించింది, సేల్స్ బుక్ సంబంధించిన టోటల్ అనమాట, ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పర్చేజెస్ బుక్ అండ్ సేల్స్ బుక్ సంబంధించిన ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి, ఈ సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేజెస్ బుక్ ఆఫ్ శ్రీహరికి సంబంధించిన పర్చేజెస్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి మనకి 2015 జనవరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రామకృష్ణ 2,000 ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జీవన్ 3,000 ఇచ్చారు. నెక్స్ట్ బ్రాడ్ ఫ్రమ్ శ్రీరామ్ గూడ్స్ వర్త్ 1,500. నెక్స్ట్ 5వ తారీఖు పర్చేజ్డ్ ఫ్రమ్ వర్మ గూడ్స్ విత్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అమౌంట్ 1,000. 6th పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ సీతారాం ఫర్ క్యాష్ ఐ మీన్ కాస్ట్ 500. నెక్స్ట్ 7th వెంకట్ సోల్డ్ అస్ గూడ్స్ 2,500, ఓకేనా. ఇక్కడ ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం ఏం చేస్తామంటే పర్చేజెస్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. చూడండి ఇప్పుడు మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా పర్చేజెస్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి పర్చేజెస్ బుక్ సంబంధించిన హెడ్డింగ్ అనేది పెడతాం అనమాట, పర్చేజెస్ బుక్ అని. మనకి ప్రొఫామ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ అండ్ అమౌంట్ అనమాట, ఓకేనా. ఈ విధంగా ప్రొఫామ్ అనేది ఉంటుంది అనమాట. చూడండి మనకి
2వ తారీఖున ట్రాన్సాక్షన్ వచ్చేసరికి చూడండి, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రామకృష్ణ నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేశాము. ఇది ఇక్కడ మనకి పర్టికులర్ ఫర్ క్యాష్ అనేది ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి ఇది క్రెడిట్ బేసిస్ మీద జరిగినట్టు అని అర్థం అనమాట. సో అందుకని అతని నేమ్ డైరెక్ట్గా రామకృష్ణ అని ఎంటర్ చేస్తాము. ఓకేనా, డైరెక్ట్గా అమౌంట్ కాలంలో 2000 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ 3వ తారీఖు పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ సంజీవ్ నుంచి గూడ్స్ అని పర్చేజ్ చేసాము అనమాట. సో అందుకని ఇవి కూడా డైరెక్ట్గా ఎంటర్ చేస్తాము అనమాట. సంజీవ్ అని చెప్పి 3000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 4వ తారీఖున ఇక్కడ బ్రాడ్ అన్న పర్చేజెస్ అన్నా కానీ రెండు మీనింగ్ ఒకటేనమాట. ఓకేనా, బ్రాడ్ ఫ్రమ్ శ్రీరామ్ గూడ్స్. ఓకేనా, శ్రీరామ్ నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాము అనమాట. ఎంత 1500 ఖర్చు చేసే గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాము అనమాట. ఓకేనా, శ్రీరామ్ అని రాసాము అండ్ 1500 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వర్మ గూడ్స్ విత్ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10%. అంటే మనకి 1000 రూపాయలు 10% అనేది డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఓకేనా, చూడండి ఇది ఎలా చేయాలంటే ఇక్కడ మనకి 10% అనేది డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఓకేనా, 1000 రూపాయల మీద మనం 10% డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 100 రూపాయలు అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి ఇలా మనం రాసుకుంటాము, ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్, ఇంకా మనకి మిగిలింది ఎంత 100 రూపాయలు. సో అందుకని 100 రూపాయలు అనేది డిస్కౌంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఒరిజినల్ అమౌంట్ అనేది ఎంత 1000 రూపాయలు. 1000 రూపాయల నుంచి 100 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వచ్చింది 900 వస్తుంది అనమాట. సో అందుకని 900 అనేది ఈ వర్మ నేమ్తో రాసామన్నమాట. నెక్స్ట్ 6వ తారీఖు చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ సీతారాం ఫర్ కాస్ట్. ఓకేనా, ఇక్కడ ఫర్ క్యాష్ అని ఇచ్చినా కానీ ఫర్ కాస్ట్ అని ఇచ్చినా కానీ దీని యొక్క మీనింగ్ ఏంది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనమాట. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఓన్లీ క్యాష్ బుక్లోనే తీసుకుంటాం, పర్చేసెస్ బుక్లో తీసుకోమన్నమాట. సో అందుకని ఈ ఎంట్రీ అనేది మనకి రాదనమాట. ఓకేనా, నెక్స్ట్ 7th చూడండి, వెంకట్ సోల్డ్ అస్ గూడ్స్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇండైరెక్ట్ గా ఇచ్చాడనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే దీని యొక్క మీనింగ్ వెంకట్ మాకు గూడ్స్ అమ్మాడు అంటే దీని మీనింగ్ ఏంది, శ్రీహరి అనే వాళ్ళు పర్చేజెస్ చేసినట్టు అనే కదా అర్థం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు, వెంకట్ మాకు వస్తువులు అమ్మాడు అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, అది మనకి ఎలా వస్తుంది, శ్రీరామ్ అంటే ఇక్కడ ఉన్నారు కదా పర్సన్, మనకి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చారు, ఎవరు బుక్ శ్రీహరి అనే పర్సన్ ఇచ్చాడు కదా. ఈ శ్రీహరి అనే పర్సన్ ఎవరి నుంచి గూడ్స్ అనేవి పర్చేజెస్ చేశాడు, వెంకట్ నుంచి పర్చేజెస్ చేశాడు అనమాట. ఓకేనా, సో అందుకని ఈ ఎంట్రీ కూడా వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే పర్చేజెస్ చేసాము అని అర్థం అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడ సోల్డ్ అని ఉంది కదా ఇది సేల్స్ సంబంధించిందేమో అని మీరు డైరెక్ట్ గా ఈ అకౌంట్ ఈ ఎంట్రీ అనేది తీసుకోకుండా ఉండద్దు అనమాట. కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చాడు అనమాట ఈ ఎంట్రీ అనేది. సో అందుకని ఇది కూడా పర్చేజెస్ సంబంధించింది, సో ఇది కూడా వస్తుంది అనమాట. చూడండి, వెంకట్ అని రాసాము, 2500 అనేది అమౌంట్ అనేది తీసుకుందాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఈ 6 ట్రాన్సాక్షన్స్ లో ఒక ట్రాన్సాక్షన్స్ అనేవి రాదనమాట. సో రిమైనింగ్ 5 ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకున్నాం అనమాట. వీటిని టోటల్ గా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 9900 రూపాయలు అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఫైనల్ గా టోటల్ అని చెప్పి ఈ విధంగా మనం బాక్స్ లో చూపిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే మీకు ఇస్తాను అనమాట. ఓకేనా, టుమారో ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జైపూరి రాజేష్.